నువ్వు అనేక రకాల వృత్తి సంఘాలను భయపెట్టించిన చరిత్ర నీది. ఈరోజు మేము మీకు ఒకటే చెప్తున్నాం, ఇప్పటిదాకా ఓపికతో ఉన్నాం, మీటింగ్లు పెడతావు, అన్ని చెలో అంటున్నావు. ఇదంతా ఏంది పద్ధతి? ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతి ఒక్క మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి ఒక్కటి కాదు, ఇంకా ఎక్కువ చేస్తాం. కానీ గౌడ సోదరులందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసి, గౌడ సంఘాలను కూడా కన్ఫ్యూజ్ చేయి. నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించినావు, ఎన్ని రకాలుగా ఉన్నావు, నీ పర్సనలైజ్కి వస్తలేం. ఒకవేళ ఇదే విధంగా ఒక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్న ఉన్నాడు, తర్వాత పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, మదియాస్కర్, ఇంతమందికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్థానం, పెద్ద స్థానం ఇస్తే నీ వచ్చి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది. దయచేసి గౌడ సంఘాలు ఉన్నాయి, చేస్తారు వాళ్ళు. ఒక గౌడ సంఘం ప్రెసిడెంట్ గా వచ్చి కూర్చొని నీరా కేఫ్లను రోజు ఇది నువ్వే కట్టించినట్టు, నీ పైసలతో కట్టించినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు చేయలేదా? 5 ఎకరాల భూమి కోకాపేటలో ఇస్తే దాంట్లో ఎవరెవరు పేర్లు ఉన్నావు ఇప్పుడు దీపిస్తా. దీంట్లో ఎవరెవరు సొంతం ఇంట్లో యొక్క వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన వాళ్ళ పేర్ల మీద నువ్వు రిజిస్ట్రేషన్ చేయించినావు, వాళ్ళని అక్కడ ట్రస్ట్ గా పెట్టించినావు వాళ్ళ పేర్ల మీద. ఆ రోజు మేము అడిగితే ఇది మా ఇష్టం, మా రాజ్యం అని మాట్లాడినావు. ఈ రోజు ఆ యొక్క 5 ఎకరాల భూమిని ఇచ్చి కోకాపేటలో ఇచ్చిన తర్వాత దాంట్లో ఎవరెవరు పేర్లు ఉన్నావో అవి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము రిప్రజెంటేటివ్ ఇస్తాం. దాంట్లో ఎవరెవరు పేర్లు ఉన్నాయి, కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి ఆ యొక్క భూమిని దాంట్లో ట్రస్ట్గా ఏర్పాటు చేసి మేము సొసైటీగా చేయమంటే సొసైటీ కాకుండా ట్రస్ట్గా చేస్తా అని చెప్పి దాంట్లో అందరి పేర్లు పెట్టుకొని నువ్వు దాన్ని ఆ రోజు గవర్నమెంట్కి అప్పచెప్పడం జరిగింది. ఇదే నీరా కేఫ్లో కూడా నువ్వు చేసిన భాగవతం చాలా ఉంది. ఎందుకంటే నీకు ఒకటి మాత్రం, ఎందుకంటే మా గౌడ సోదరుడివే, మా గౌడ ముద్దు బిడ్డవే, నిన్ను ఏ రకంగా కాపాడినావు మాకు తెలుసు. ఆనాడు నీతుకొన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిన్ను కాపాడింది మేము. ఏసీబీ రైడింగ్ అయినప్పుడు నువ్వు మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు నువ్వే సాక్షాత్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వచ్చి నన్ను కలిసినావు. అప్పుడు నేను అంజన్ కుమార్ యాదవ్ కాక అప్పుడు ఎంపీగా ఉండే, మేము పోయి రాజశేఖర్ దగ్గర పోయి నీ ఏసీబీ కేసుని వితిన్ 2 months తీపిచ్చి నేను అపాయింట్మెంట్ ఇప్పించినాం. అది గుర్తుపెట్టుకో, అది నేనే సాక్ష్యమున నేనే తీసుకుపోయినా. కనుక ఇలాంటి చౌకబార రాజకీయాలు అవసరం లేదు, పట్టించుకోకు, దూరం ఉండు. నీ అధికారం వచ్చినప్పుడు నువ్వు సేవ చేయి. ఇంతమంది సేవ ఉన్నారు, వాళ్ళకి రిప్రజెంటేషన్ పంపి, సంఘాలను ఇంట్లో కూర్చొని పంపి వాళ్ళు ఇస్తారు. వాళ్ళకు సంఘాలు తెలంగాణలో ఉన్నటువంటి గౌడ సంఘాల్లో పనిచేసినటువంటి ఐలెంకన్న కానీ, ఎలిగంటి విజయ్ కుమార్ అన్న కానీ, రామారావు కూడా కానీ, అనేక మంది అమ్మాల నారాయణ అందరూ కూడా వాళ్ళు కొట్లాడిన వాళ్ళు కొట్లాడితే వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తాం. కానీ మీరు ఈ విధంగా విచక్షణ రహితంగా అందరినీ కులంలో పిలిచి గవర్నమెంట్ చేయలేదు, గవర్నమెంట్ ఈ విధంగా ఇబ్బంది చేస్తుంది, ఎందుకు మేనిఫెస్టోలో పెట్టలేదు, పాపన్న విగ్రహం పెట్టొద్దని చెప్పినాం నీకు. ట్యాంక్ బండ్ దగ్గర 5 సంవత్సరాలు ఉన్నావు మంత్రిగా, ఎందుకు పెట్టాను? పాపన్న జిల్లాను ఎందుకు పెట్టాను? పెట్టలే కదా. నువ్వు అయితే చేసినావు, నీవు కట్టావు కదా, ప్రభుత్వం సంబంధించిన డబ్బాది ఈ కేఫ్ చేసినందుకు నువ్వు తప్పేం లేదు, మంచి పని చేసినావు. కానీ ప్రతిదీ రాజకీయం, 13 నెలలకే రాజకీయం ఎందుకు స్టార్ట్ చేసినావు? టీఆర్ఎస్ భవన్లో కూర్చో, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు. కానీ గౌడ సంఘాల్లో గౌడకు సంబంధించిన బంధువులందరూ కూడా వృత్తి పైన అనేక మంది ఈ వృత్తి బయటపడుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడు, నీ పార్టీ సంబంధించి మాట్లాడు. కానీ కులంకు ఎప్పుడైనా నష్టం జరిగితే పొన్నమన్నాడు, మహేష్ అన్నాడు, మదన్ ఉన్నాడు వచ్చి రిప్రజెంటేషన్. కానీ ఇటువంటి చౌకబారు లెక్కలు చేస్తే మేము కూడా చాలా ఖతర్నాకాలమే. ఏంటంటే సరే నీకు తెలుసు మా గురించి, కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, బంద్ చేసుకో. మళ్ళీ రేపు పొద్దుగాల ప్రెస్ మీట్ పెడతావు, ఆ సంఘం ఈ సంఘం పిలిపించుకొని అట్లా ఇట్లా అని బంద్ చేసుకో. మళ్ళీ నువ్వు అట్లే స్టార్ట్ చేసినావు అనుకో, నీ మొత్తం తీస్తాం, అన్నీ తీసి ఎంక్వైరీ చేస్తాం. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, నీ మహమ్నాడులో ఏమేమి దందాలు చేసినావు, నీ తమ్ముని పెట్టుకొని ఏమేమి చేసినావు, ఈడేం చేసినావు, హైదరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు అన్ని తీసి బయట పెడతాం. బంద్ చేసుకొని కూల్ కూడా అని చెప్పి కోరుకుంటాం.